స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి, లాస్ట్ క్లాస్లో మీకు యూజర్ అకౌంట్స్ అనేది కంట్రోల్ ప్యానల్ నుంచి రెగ్యులర్ ప్రాసెస్లో యూజర్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం ఇటువంటివన్నీ అయితే చూసాం మనం. ఇది కాకుండా ఇప్పుడు ఇక్కడ మనం చేంజ్ యువర్ నేమ్ అని ఇస్తే మనకి నేమ్ చేంజ్ అవ్వదు అని చెప్తున్నాను నేను. ఆ నేమ్ ఎందుకు అవ్వట్లేదు, ఎలా మారాలి, అసలు ఒరిజినల్గా అసలు యూజర్ అకౌంట్స్ ఎలా ఉంటాయి అనే ఒక అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేంజ్ యువర్ నేమ్ అని చూడండి, సిస్టమ్ 1 ఇది. నేను నేమ్ అయితే మార్చేస్తున్నాను, యూజర్ 1 అని ఇచ్చేస్తున్నాను నేను. చేంజ్ నేమ్ ఇక్కడైతే చేంజ్ అయిపోయినట్టే అనిపిస్తుంది మీకు. యూజర్ 1 వెంటనే చేంజ్ అయిపోయినట్టుగానే అనిపిస్తుంది. బట్ నేమ్ ఎందుకు చేంజ్ అవ్వదు అంటున్నాము అంటే, మీరు కమాండ్లోకి వెళ్ళి నేమ్ చేంజ్ అయిందా లేదో చెక్ చేయండి ఒకసారి. హూ యామ్ ఐ అని కమాండ్ చెప్పాను కదా, హూ యామ్ ఐ ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి ఇక్కడ సిస్టమ్ 1 అని చూపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న యూజర్ 1 అనేది అయితే నేమ్ చూపించట్లేదు. మరి చేంజ్ అయ్యిందా అంటే నేమ్ చేంజ్ అవ్వలేదు, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ చేంజ్ అయినట్టు. అసలు నేమ్ ఎక్కడ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు అర్థం కావాలి అంటే ఇప్పుడు ఈ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్లోకి అయితే రావాలి. చూడండి, కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేయగానే మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పక్కన షీల్డ్ ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ నుంచే మనకి ఇది యాక్సెస్ ఉన్నది. మీరు అడ్మినిస్ట్రేటర్ నుంచే ఓపెన్ చేయాలి. మేనేజ్ అనగానే మీకు కంప్యూటర్ మేనేజ్మెంట్ అనే ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. దీనికి కూడా కమాండ్ అయితే ఉంటుంది. కమాండ్ నుంచి కూడా ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. కమాండ్ అనగానే మీరు సిఎండిలోకి వచ్చే కమాండ్ అయితే టైప్ చేయాలి. ఇక్కడ COMPMGMT.MSC ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు కంప్యూటర్ మేనేజ్మెంట్ అనే కమాండ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏ ప్రాసెస్ అన్నా ఓపెన్ చేయండి, కమాండ్ నుంచి అన్న ఓపెన్ చేయండి, లేదా మౌస్తో అన్న ఓపెన్ చేయండి. కంప్యూటర్ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ యూజర్స్, ఇక్కడ మనకి యూజర్స్ అయితే కనిపించేస్తున్నాయి. చూడండి, సిస్టమ్ 1 యూజర్ 1. అసలు మన యూజర్ అకౌంట్ ఏంటి? ఫస్ట్ సిస్టమ్ 1 అనేది మన యూజర్ అకౌంట్. మరి యూజర్ 1 అనేది కూడా ఇక్కడ నేమ్లో చూపిస్తుంది. అంటే మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసాం కదా, కంట్రోల్ ప్యానల్ నుంచి వచ్చి యూజర్ 1 అనేది అది. ఇక్కడ మీకు ఆప్షన్స్ చూస్తే రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అనగానే చూడండి నేమ్ ఎక్కడ చేంజ్ అవుతుంది, మీకు సిస్టమ్ 1 దగ్గర నేమ్ చేంజ్ చూపిస్తుంది. మరి యూజర్ 1 ఏంటి? ప్రాపర్టీస్, ఇక్కడ ఫుల్ నేమ్లో మీరు యూజర్ 1 అని ఇచ్చారు. ఇది రిమూవ్ చేసి మీరు ఓకే చేసేసినా మీకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అసలు మరి యూజర్కి ఏ నేమ్ ఉన్నది? ఇప్పుడు ఇక్కడైతే యూజర్ 1 అనే చూపించేస్తున్నాం మనం. ఒకసారి ఇవన్నీ మీకు అర్థం కావాలంటే లాగ్ ఆఫ్ చేసి ఒకసారి మళ్ళీ అకౌంట్ని ఓపెన్ చేద్దాం. లాగ్ ఆఫ్. చూడండి, సిస్టమ్ 1 అని వచ్చింది. అంటే యూజర్ 1 అనే నేమ్ మొత్తం తీసేసాను నేను. అంటే మీరు కంట్రోల్ ప్యానల్ నుంచి నేమ్ చేంజ్ చేస్తే డైరెక్ట్గా నేమ్ చేంజ్ చేసినట్టు కాదు, ఓన్లీ అక్కడ డిస్క్రిప్షన్ మాత్రమే చేంజ్ చేసినట్టు అవుతుంది. ప్రాపర్టీస్లో ఇక్కడ రాసినట్టు అవుతుంది ఫుల్ నేమ్ అనేది. అది పెద్ద ఉపయోగం అయితే ఏమి లేదు మనకి. మరి నేమ్ చేంజ్ చేయాలంటే ఎక్కడ చేంజ్ చేయాలంటే రీనేమ్లోకి వచ్చి ఇక్కడ చేంజ్ చేయాలి. ఇక్కడ యూజర్ 1 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే నేమ్ అయితే చేంజ్ అయినట్టు. అయ్యిందా లేదా మళ్ళీ సిఎండి నుంచి చూడండి, మీకు సిఎండి నుంచే యూజర్ నేమ్ ఏంటి అనేది పర్ఫెక్ట్గా చూడొచ్చు మీరు. హూ యామ్ ఐ సిస్టమ్ 1. ఓకే, ఇంకా చేంజ్ అవ్వలేదు. మీరు మళ్ళీ ఏం చేయాలంటే అగైన్ లాగ్ ఆఫ్ అయితే చెయ్యాలి. సార్ రీఫ్రెష్ చేసి చూడండి, అవ్వకపోతే లాగ్ ఆఫ్ చేద్దాం. సిస్టమ్ 1 చూపిస్తుంది. ఇంకాను మనకి యూజర్ 1 అన్నట్టుగా ఇది చేంజ్ అవ్వాలి. జస్ట్ లాగ్ ఆఫ్. మీకు కొన్ని అప్లై అవ్వాలి అంటే లాగ్ ఆఫ్ అయితే చేయాలి. ఒక్కొక్కసారి రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. చూడండి, వెంటనే చేంజ్ అయిపోయింది. 1 2 3 4. మీరు మళ్ళీ హూ యామ్ ఐ కమాండ్ అనేది చూద్దాం ఒకసారి. స్టార్ట్ బటన్కి వచ్చి CMD హూ యామ్ ఐ యూజర్ 1 చేంజ్ అయింది. సో ఇలా మనం ఇక్కడి నుంచి అయితే యూజర్ నేమ్ చేంజ్ చేయగలం. ఇంకెక్కడి నుంచి యూజర్ అకౌంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ ఆప్షన్స్ అయితే మనకు అవసరం లేదు, డైరెక్ట్గా కంట్రోల్ ప్యానల్ నుంచి అయితే చేయొచ్చు. అకౌంట్ని క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ యూజర్ ఇచ్చి ఇక్కడ యూజర్ నేమ్ అది ఇచ్చి క్రియేట్ చేయండి. అయితే ఇక్కడ యూజర్ 1 అని ఉంది, కన్ఫ్యూజన్ అవుతారు. ఇది నేను మళ్ళీ రీనేమ్ చేసేస్తున్నాను. అంతకుముందు
సిస్టమ్ 1 అని అయితే ఉన్నది, అదే రీనేమ్ చేసేస్తున్నాను. న్యూ యూజర్ కావాలి, న్యూ యూజర్. ఇప్పుడు ఇక్కడ యూజర్ 1 అని ఇవ్వండి. డిస్క్రిప్షన్ అవసరమైతే ఇవన్నీ కూడా రాయండి. పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టిక్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. యూజర్ మస్ట్ చేంజ్ ఎట్ నెక్స్ట్ లాగ్ ఆన్, అంటే కంపల్సరీ పాస్వర్డ్ చేంజ్ చేసే మనం ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఇటువంటి ఆప్షన్స్ అన్నీ మీరు విండోస్ 7 మీద అయితే అనవసరం, ఇవి మనకి సర్వర్ లెవెల్లో అవసరం అవుతాయి. నార్మల్ విండోస్ 7లో ఇటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నప్పటికీ కూడా ఎవరు ఇటువంటివి ట్రై చేయరు. మీరు సర్వర్లో అయితే ఇలాంటి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అందుకే అసలు ఇక్కడ నుంచి యూజర్ అనేది క్రియేట్ చేయడం కూడా పెద్ద అనవసరం మనకి. ఇక్కడ యూజర్ కెనాట్ చేంజ్ పాస్వర్డ్, పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్, ఇవన్నీ మీరు ఆప్షన్స్ అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు. బట్ సర్వర్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఈజీగా మీకు అర్థమవుతాయి. ఇక్కడ డైరెక్ట్గా అసలు ఏమీ కూడా పెట్టకండి, ఇంకా జస్ట్ క్రియేట్ అండ్ ప్రెస్ చేసేయండి సరిపోతుంది. మీకు ఒక యూజర్ అయితే క్రియేట్ అయిపోయింది, యూజర్ 1. మరి యూజర్ 1 అనేది స్టాండర్డ్ యూజరా అడ్మినిస్ట్రేటరా అంటే ఓన్లీ స్టాండర్డ్ యూజర్కే అవుతుంది. అడ్మినిస్ట్రేటర్కి ఇక్కడ నుంచి క్రియేట్ చేయడం కుదరదు. అది అంతా డిఫరెంట్ ప్రాసెస్, సర్వర్లో చూస్తాం మనం. మరి ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటర్ అనేది ఉన్నది. ఈ అడ్మినిస్ట్రేటర్ ఏంటి అంటే ఇది ఒరిజినల్ అడ్మినిస్ట్రేటర్ సిస్టంలో. అయితే ఇక్కడ మీకు చూస్తే ఒక చిన్న యారో మార్క్ అయితే కనిపిస్తుంది. ఆ యారో మార్క్ అర్థం ఏంటి అంటే అకౌంట్ టెంపరీగా డిజేబుల్ అయినట్టు. మరి డిజేబుల్ అవ్వడం ఏంటి? అకౌంట్ అంటే అకౌంట్ ఉంటుంది, టెంపరీగా ఆఫ్లో ఉంటుంది, కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ యూజర్ మీద రైట్ క్లిక్ చేయగానే డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. డిలీట్ అంటే అర్థం ఏంటంటే అకౌంట్ని కంప్లీట్గా డిలీట్ చేయడం. ఇంకా కీప్ ఫైల్స్, డిలీట్ ఫైల్స్ అనే లాంటి ఆప్షన్ ఏమీ కూడా రాదు. ఇక్కడ నుంచి చూడండి, ఒకవేళ యూజర్ 1 మీరు డైరెక్ట్గా డిలీట్ చేయాలి. అసలు యూజర్ 1 క్రియేట్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. స్విచ్ యూజర్కి వచ్చి ఇదిగో యూజర్ 1 అయితే ప్రిపేరింగ్ యువర్ డెస్క్టాప్ అని వస్తుంది. అంటే ఫస్ట్ టైం మనకి యూజర్ 1 అనేది ఓపెన్ అవుతున్నట్టు లెక్క. ప్రిపేరింగ్ యువర్ డెస్క్టాప్, యూజర్ 1 అయితే క్రియేట్ అయింది. ఇంక ఈ యూజర్ ఫైల్స్ సేవ్ చేసినా చేయకపోయినా ఏమైనా సరే మీరు యూజర్ 1ని డిలీట్ చేసేస్తే డైరెక్ట్గా డిలీట్ అయిపోయినట్టే. పాస్వర్డ్ 1 2 3 4. మనకి సిస్టమ్ 1 అనేది అడ్మినిస్ట్రేటర్, మనం ముందు నుంచి ఇదే యూజ్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ మీరు డిలీట్ అని ఇవ్వగానే చూడండి ఒకసారి, ఈచ్ యూజర్ అకౌంట్ హ్యాస్ యూనిక్ ఐడెంటిఫైయర్, దిస్ కెన్ ప్రివెంట్ యూజర్ ఫ్రమ్ యాక్సెసింగ్ రిసోర్సెస్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీటింగ్ ఏ యూజర్ అకౌంట్, డిలీట్ ద ఐడెంటిఫైయర్ కెనాట్ బి రీస్టోర్డ్. ఇంకా మళ్ళీ రావడానికి కూడా ఏం ఉండదు. జస్ట్ డిలీట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే చూడండి కరెంట్లీ లాగ్ ఆన్ అయ్యి ఉంది, అయినప్పటికి కూడా ఇక్కడి నుంచి మనం డిలీట్ చేసేయచ్చు. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్, ఎస్ ప్రెస్ చేయగానే డైరెక్ట్గా అకౌంట్ అయితే రిమూవ్ అయిపోతుంది. మరి ఫైల్స్ సేవ్ చేస్తే కీప్ ఫైల్స్, డిలీట్ ఫైల్స్, ఇటువంటి ఆప్షన్స్ మనకి ఈ ప్రాసెస్లో అయితే రావు. అందువల్ల మీరు యూజర్ని క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం అనేవి ఇక్కడి నుంచి చేయకండి. జస్ట్ ఆప్షన్ ఉన్నది ఒకసారి చూడడం వరకు అయితే ఓకే. రెగ్యులర్ ప్రాసెస్లో మనకి కంట్రోల్ ప్యానల్ నుంచి వచ్చి యూజర్ అకౌంట్ని క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం అనేది బెటర్ మనకి. ఒకసారి లాగ్ ఆఫ్ అయితే చేస్తున్నాను మళ్ళీ నేను. ఇది లాగ్ ఆఫ్. పాస్వర్డ్ 1 2 3 4. కంట్రోల్ ప్యానల్ నుంచి అయితే మీరు యూజర్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం అనేది అయితే చేస్తారు. ఒకసారి మళ్ళీ ఇదే ఆప్షన్కి వద్దాం. కంప్యూటర్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్, యూజర్స్. మరి అడ్మినిస్ట్రేటర్ ఏంటి, గెస్ట్ ఏంటి? గెస్ట్ అనేది ఆల్రెడీ ఇందాక చూసాం, టర్న్ ఆఫ్, టర్న్ ఆన్, ఈ 2 ఆప్షన్సే కనిపిస్తాయి. మరి అడ్మినిస్ట్రేటర్ కూడా ఏంటి అంటే ఇది ఒరిజినల్ అడ్మినిస్ట్రేటర్. సిస్టమ్ 1 ఇప్పుడు దాకా మనం అడ్మినిస్ట్రేటర్ కింద యూజ్ చేస్తున్నాం. బట్ దీనికి కూడా డైరెక్ట్గా డిలీట్ అని ఇచ్చేస్తే డిలీట్ చేసేయచ్చు. కానీ ఈ అడ్మినిస్ట్రేటర్ మాత్రం మీరు డిలీట్ అనేది అయితే ఇచ్చినా సరే చేయలేరు. డిలీట్ చూడండి, కెనాట్ పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ ఆన్ బిల్ట్ ఇన్ అకౌంట్స్. ఇది ఇన్బిల్ట్ అకౌంట్, అడ్మినిస్ట్రేటర్ ఒకటి, గెస్ట్ ఒకటి. వీటిల్ని మీరు కావాల్సినప్పుడు డిలీట్ చేసేద్దాం అంటే అయితే కుదరదు. మనం యాడ్ చేసినవి కాదు, ఓఎస్తో ఇన్బిల్ట్గా వచ్చిన అకౌంట్స్. మరి ఇప్పుడు ఆఫ్ అయిపోయి ఉన్నాయి అవి. దీన్ని మళ్ళీ ఆన్ చేయడం ఎలాగా అంటే అకౌంట్ని యూజ్ చేసుకోవాలి,
మీకు అడ్మినిస్ట్రేటర్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా నార్మల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మేనేజ్ అనదర్ అకౌంట్లో రాదు మీకు అడ్మినిస్ట్రేటర్ అనేది. అది కంప్యూటర్ మేనేజ్మెంట్లోంచే మీకు ఓపెన్ అవుతుంది. రైట్ క్లిక్ ప్రాపర్టీస్, చూడండి ఇక్కడ అకౌంట్ ఈజ్ డిజేబుల్డ్ అనే టిక్ తీసేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు అకౌంట్ అనేది అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. మళ్ళీ స్విచ్ యూజర్కి వచ్చి చూడండి అడ్మినిస్ట్రేటర్, అసలైన అడ్మినిస్ట్రేటర్ ఇది. ఓఎస్తో పాటు లోడ్ అయిన ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్. క్లిక్ చేసి ప్రిపేరింగ్ యువర్ డెస్క్టాప్ వస్తుందంటే ఇప్పుడే మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రిపేరింగ్ యువర్ డెస్క్టాప్ అనే స్క్రీన్ అయితే చూపిస్తుంది మనకి. మీకు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ నుంచి వచ్చి ఈ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన ఆప్షన్స్ చూస్తే మీకు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇంతే, క్రియేట్ ఏ పాస్వర్డ్, చేంజ్ యువర్ పిక్చర్, మిగతా ఆప్షన్స్ ఇక్కడ లేవు చూడండి. మీకు అంతకుముందు ఉన్న యూజర్ అకౌంట్ అడ్మినిస్ట్రేటర్కి ఉన్న ఆప్షన్స్ ఇక్కడ కొన్ని లేవు మనకి. అంటే చూడండి సిస్టమ్ 1 మీకు ఇక్కడ ఎడిషనల్గా ఆప్షన్స్ చేంజ్ పాస్వర్డ్, రిమూవ్, చేంజ్ అకౌంట్ టైపు, చేంజ్ ద పిక్చరు, పేరెంటల్ కంట్రోల్స్ ఇవి కనిపిస్తున్నాయి. మరి దీంట్లో చూడండి పేరెంటల్ కంట్రోల్స్, పిక్చర్ కనిపిస్తుంది. అకౌంట్ టైప్ అనేది అయితే లేదు. మీకు అకౌంట్ టైపు ఈ అకౌంట్ని చేంజ్ చేయడం ఏమీ ఉండదు. అంటే ఈ అకౌంట్ని మీరు అకౌంట్ని అడ్మినిస్ట్రేటర్ కాదు స్టాండర్డ్ యూజర్ కింద మార్చేయడం కుదరదు. ఇది చెయ్యొచ్చు, ఇది మనం క్రియేట్ చేసుకున్నది, అంటే ఒరిజినల్ అడ్మినిస్ట్రేటర్ కాదు. ఇప్పుడు దాకా మనం అడ్మినిస్ట్రేటర్ లాగా యూజ్ చేస్తున్నాం. దీన్ని కావాలంటే ఇప్పుడు డిలీట్ చేసేయచ్చు. చేంజ్ అకౌంట్ టైప్కి వెళ్ళి స్టాండర్డ్ యూజర్లోకి మార్చేసుకోవచ్చు. మరి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటర్, ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్ మాత్రం అటువంటివి చేయడానికి ఏమీ కుదరదు. మరి ఇప్పుడు దాకా అకౌంట్ లేదు కదా, ఆఫ్లో ఉన్నది కదా అంటే ఆఫ్లోనే ఉంటుంది ఎప్పుడూ కూడా. సిస్టమ్ ప్రొటెక్షన్ కోసం ఆ అకౌంట్ అనేది ఆఫ్లోనే మనకి ఉండి ఓఎస్ అనేది అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. మరి ఆ అకౌంట్ని ఆఫ్ చేసి మళ్ళీ ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్నాం. మళ్ళీ ఆఫ్ చేయాలంటే డైరెక్ట్గా ప్రాపర్టీస్లోకి వెళ్ళి అకౌంట్ ఈజ్ డిజేబుల్డ్ అనేది అయితే టిక్ చేసేయచ్చు. ఇక్కడ ఉండగా అన్ని అకౌంట్స్ని డిజేబుల్ చేసేయచ్చు. కానీ అన్ని అకౌంట్స్ని మీరు డిజేబుల్ చేసేస్తే సిస్టమ్ ఓపెన్ చేయడానికి కుదరదు. ఏదో ఒక అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ మాత్రం ఉంచండి. ఉన్న అన్ని అకౌంట్స్ని కూడా మీరు డిజేబుల్ అయితే చేయకండి. తర్వాత మళ్ళీ అకౌంట్ రికవరీ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే అడ్మినిస్ట్రేటర్లో ఉన్నాం. అడ్మినిస్ట్రేటర్లో ఉండగా అడ్మినిస్ట్రేటర్ని ఎప్పుడూ కూడా డిజేబుల్ చేయకూడదు. అలా చేసేస్తే మనకి సిస్టమ్ మీద యాక్సెస్ పోతుంది. సో ఈ అడ్మినిస్ట్రేటర్ నుంచి ముందు బయటకు వచ్చేయండి. లాగ్ ఆఫ్. ఇంకొక అడ్మినిస్ట్రేటర్ ఉంటేనే ఈ ఆప్షన్ అనేది ఇవ్వండి మీరు. లేదు నార్మల్ స్టాండర్డ్ యూజర్ అయితే మాత్రం ఈ రకంగా ట్రై చేయకండి. అయితే ఇప్పుడు నాకు సిస్టమ్ 1 అనేది అడ్మినిస్ట్రేటరే ఓకే కాబట్టి వేరే అడ్మినిస్ట్రేటర్ని ఇప్పుడు నేను డిజేబుల్ చేసేయచ్చు. అకౌంట్ ఈజ్ డిజేబుల్డ్, ఓకే, డిజేబుల్ చేసేయచ్చు. చూద్దాం ఒకసారి. స్విచ్ యూజర్, ఆ అకౌంట్ కనిపిస్తుందా లేదా అనేది కనిపించట్లేదు. ఆ రకంగా సిస్టమ్ సేఫ్టీ కోసం ఒక అకౌంట్ అనేది ఇన్బిల్ట్గా ఎప్పుడూ డిజేబుల్ అయిపోయి ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ మెథడ్లో మనం యూజర్ అకౌంట్ని చేయడం. ఇక్కడ నుంచి మనం జనరల్గా కావాల్సిన ఆప్షన్స్ మిగతావన్నీ కూడా పెద్ద అవసరం లేదు, కానీ సిస్టమ్ రీనేమ్ చేయడం మాత్రం ఇక్కడ నుంచి చేసుకోండి. రిమైనింగ్ అన్నీ కూడా మీకు కంట్రోల్ ప్యానల్లో ఈజీగా అయిపోయే ఆప్షన్స్. ఇక్కడ నుంచి అవసరం ఉంటే చేసుకుంటాం, లేదు అంటే అసలు ఈ స్క్రీన్లోకి రావాల్సిన అవసరమే ఉండదు మనకి. పర్టికులర్గా నాకు ఈ ఆప్షన్ కావాలి అన్నప్పుడే ఈ స్క్రీన్లోకి వస్తాం, లేదంటే ఈ స్క్రీన్ ఓపెన్ చేయాల్సిన పనే లేదు. మీకు యూజర్ అకౌంట్స్ అనేది కంట్రోల్ ప్యానల్ నుంచి అలాగే కంప్యూటర్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి రెండు కూడా ప్రాక్టీస్ చేసి చెక్ చేయండి. అన్ని యూజర్ అకౌంట్స్ని మాత్రం డిజేబుల్ అనేది మాత్రం చేయకండి. ఓకే.